ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, స్తోత్రార్హుడా, కృపా కనికరం కలిగిన దేవా, రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మా హృదయములు తెప్పరిల్లినట్లుగా నీ కార్యములు వెల్లడి చేయబడినట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించి తండ్రి ప్రతి కాడి విరగొట్టబడి అనేక మంది సంతోషించినట్లుగా జీవితంలో నాయన సమస్యలన్నీ పరిష్కరింపబడి దైవ చిత్తానుసారంగా సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా కృప చూపించమని నీ దాసుడిగా నిలబడిన నన్ను నీ కృపలో భద్రపరిచి నీ వాక్కును మాత్రమే వెల్లడి చేసి నువ్వు మాత్రమే మహిమ పొందుకోమని స్తుతి మహిమ గంత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో కూడొచ్చిన మీ అందరికీ మరి సంఘ పక్షాన వందనాలు. మరి స్తుతి మహిమ గంత ప్రభావాలు దేవునికే చెల్లును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు నాకు కొన్ని విషయాలు, మరి దేవుని యొక్క చిత్తం, దేవుని చిత్తం. మనందరము భూమి మీద బ్రతికున్నాము. ఈ రోజున ఏ క్షణం ప్రాణం పోతుందో తెలీదు. ప్రాణం పోయే లోపు దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఏదైనా క్వశ్చన్ చేస్తే, నిన్ను భూమి మీదకి పంపించా, నువ్వు భూమి మీద ఇన్ని సంవత్సరాలు బ్రతికావు, నీ బ్రతుకు కాలం అంతట్లో నీవు నా కొరకు ఏమి చేసావు, సో నా కొరకు చేసిన పని ఏంటి అని క్వశ్చన్ చేస్తే, ఈ రోజున గుర్తెచ్చుకోండి, మనం భూమి మీద బ్రతికిన కాలంలో దేవుని కొరకు ఈ పని చేశా, దేవుని కొరకు ఈ కార్యములు చేశా, దేవుని చిత్తము చేయటానికే ఇంకా కొన్ని రోజులు బ్రతుకున్నాను, దేవుడు కృప చూపించి బ్రతికించాడని సాక్ష్యమీయగలిగిన స్థితిని, జీవితాన్ని కలిగి ఉండాలా. ఈ రోజున దేవుని యొక్క చిత్తం మన జీవితంలో, దేవుని చిత్తం జరుగుతుందా లేదా, దేవుని చిత్తానుసారంగా అడుగులు పడుతున్నాయా లేవా, దేవుని చిత్తంలో నిత్యము మనం ముందుకు వెళ్తున్నామా లేదా అని ఆలోచన చేస్తే, మార్కు సువార్త 3:35 మార్కు సువార్త 3:35 చాలండి. దేవుని యొక్క చిత్తం ఈ రోజున అసలు ఏంటి, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచనలో దేవుడు చెప్తున్న మాట మొదటిదిగా, నా చిత్తము చొప్పున జరిగించువాడే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే దేవుని యొక్క సహోదరుడు, దేవుని యొక్క సహోదరి, దేవుని యొక్క తల్లిగా గుర్తింపబడాలి. ఈ రోజున భూమి మీద ప్రభా అని ఎన్నిసార్లు మనం పలికినా దేవుని చిత్తం చేయకపోతే, అక్రమం చేయవార్లరా మీరు నా యొద్ద నుండి తొలగిపోడి. అదేంది, నీ నామంలో అద్భుతము చేయలేదా, నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో ఇన్ని గొప్ప కార్యములు చేయలేదా అని వాళ్ళు అడిగితే, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోడని లేఖనం చెప్పబడుతుంది. అందుకే మత్తయి సువార్త మనం 6:9 చూస్తే, మరి పరలోక ప్రార్థన అనేది దేవుడు మనకు నేర్పాడు. పరలోకం ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన ఆలోచన. మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మా అపరాధములు క్షమించు. వాడి అపరాధాలు మాత్రం నేటి పరిస్థితిలో క్షమించేది లేదు. నువ్వు మాత్రం మా అపరాధాలు క్షమించాలా, నువ్వు మాత్రం మా అప్పులు క్షమించాలా, నువ్వు మాత్రం మా లోపాలు సరి చేయకుండా మేమేం చేసినా చూస్తూ చూడకుండా గమ్మున ఉండాలా, మేము మాత్రం ఎదుటారి విషయంలో ఎట్టి పరిస్థితిలో. ఈరోజున సంఘంలో చూస్తే, కుటుంబ జీవితాలు చూస్తే, మరి ఇంట్లోనే కుటుంబ వ్యవస్థల్లో అన్నదమ్ముల మధ్య, అక్కజేళ్ళ మధ్య, బావబామర్దుల మధ్య దేవుణ్ణి నమ్మినప్పుడు కూడా దేవుని భక్తి భయము లేకుండా, దేవుని యొక్క మనసు ఎరిగి కూడా దేవుని చిత్తంలో జరిగించకపోతే, దేవుని చిత్తంలో జీవించకపోతే, ఇక్కడ చూస్తే మరి ఎంత అద్భుతమైన మాటలు అంటే, మొదటి యోహాను 2:17 ఒక మాట ఉంటుంది. మొదటి యోహాను 2:17 ఈ భూమి దాని సమస్తము గతించును, భూమి దాని ఆశ సమస్తము గతించిపోతే, కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిల్చును. ఈ కొద్ది కాలం మనం బ్రతికిన కాలంలో, ఇంకా నేను చెప్తున్నా, నా వయసు 40 దాటింది, ఇంకెన్ని రోజులు బ్రతుకుతానో లేదో తెలీదు. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికేమో లోకంలో తిని తాగి సుఖించి ఇష్టానుసారంగా చదువు అది ఇది అని చెప్పి తిరిగాము. దేవుని తెలుసుకున్నాక దేవుని బిడ్డలుగా బ్రతకకుండా, దేవుని యొక్క ఆలోచనలో మన జీవితంలో జీవించకుండా, తినడం, తాగడం, సుఖించడం, జాబులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, దీనికోసం పాకుళ్ళాడి బతికి దేవుని చిత్తం జరగకపోతే వ్యర్థమండి. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద కొంతకాలమన్నా దేవుని కోసం పనిచేస్తే, కొన్ని రోజులన్నా దేవుని పని నీ ద్వారా జరిగితే నువ్వెంతగానో
భూమి మీద దేవుని పని చేసినందుకు నిరంతరం యుగయుగములు తరతరములు దేవుడితో ఉండే భాగ్యం ఉంటుందండి. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మార్కు సువార్త 14:3 ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ స్త్రీ తనకు తెలియకుండానే దేవుణ్ణి మహిమపరచడానికి, తనకు తెలియదు, తన దగ్గరున్న విలువైన అత్తరు శ్రేష్టమైనది, తన జీవితంలో అదే గొప్పది, తనకున్నది అదే శ్రేష్టమైనది, చాలా విలువైనది, సువాసన తెచ్చేటువంటి అత్తరిని యేసు ప్రభు యొక్క, అక్కడ రాయబడిన మాట చూస్తే 14:3 ఆమె దేవుని యొక్క భూస్థాపన నిమిత్తము ముందుగానే దేవుని అభిషేకించడానికి అద్భుతమైన ఆలోచన చేశారా? తనకు తెలియదు, తన దగ్గర ఉన్నది విలువైనది దేవునికి ఇవ్వాలని తన దగ్గర ఉన్నది పట్టుకొచ్చి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయింది. హల్లెలూయా! యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయింది. నేను చర్చ్ పేరు చెప్పను. అక్కడ సేవ చేస్తున్నప్పుడు 8 years సేవ చేసిన సంఘంలో పాస్టర్గా, 5 churches నా కంట్రోల్లో నేను నడిపించేవాడిని. ఒక వ్యక్తి, అప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. బండి కూడా లేదు, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అంత గొప్ప సేవ, సంఘంలో సేవ చేస్తున్నా కూడా ఎవరూ స్పందించలా. ఒక వ్యక్తి ఫోన్ చేసి, నా దగ్గర 2 సంవత్సరాల నుంచి ఖాళీగా పడి ఉంది 2-wheeler, నీకు రిపేర్ చేసి సర్వీసింగ్ చేపించి నీకు ఇస్తాను, అది వాడుకో అన్నాడు. నాకు అవసరం లేదు, నేను కొత్త వెహికలే కొనుక్కుంటా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను కొత్త వెహికలే కొనుక్కుని సేవలోకి వెళ్తాను, నాకు అవసరం లేదంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు వచ్చే 10,000లో నీవు పెట్రోల్కి తీయాలా, ఇంటి రెంట్కి తీయాలా, మరి మెయింటెనెన్స్ తీయాలా, పిల్లలు ఫీజులు కట్టాలా, మరి సేవలో పెట్రోల్ పోసి ఎలా తిరుగుతావు, ఈఎంఐ ఎలా కడతావు అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు సాయం చేస్తాడు, నీ బండి అవసరం లేదా. సరే అని నేను వద్దంటే ఇంకో వ్యక్తికి ఇచ్చాడు. 2 సంవత్సరాలు వాడుకున్నాడు, తర్వాత నా బండి నాకు తెచ్చి అని చెప్పేశాడు. ఆల్రెడీ వాడేసి పక్కన పడేసి పనికి రాకపోతే, ఈరోజు సేవకునికి తెచ్చేవి, సేవకునికి ఇచ్చే ఎలా ఉంటాయంటే, మీకు వద్దనుకుంటే, మీకు ఇష్టం లేదనుకుంటే, మీకు ఉపయోగపడదనుకుంటే మీరు పక్కన పడేస్తే, ఇది మాత్రం సేవకుడికి పనిచేస్తుంది, ఇది మాత్రము సేవకుడు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఆలోచన చేసి అది సేవకునికి సంఘానికి తెచ్చి ఇవ్వటం చేస్తారు. ఇక్కడ చూస్తే ఆ స్త్రీ విలువైనది, శ్రేష్టమైనది, తనకు అది అసలు అక్కడ ఆలోచన చేస్తే అది తెచ్చి ఇచ్చినప్పుడు, ఇది బేదలకు ఇస్తే, ఇది అమ్మి ఎంతమంది బేదలు కడుపు నిండా తింటారు, వారికి ఇస్తే బాగుంటుందని కుయుక్తితో మాట్లాడారు. అని ప్రభు చెప్పిన మాట, ఈమె ముందుగానే నా భూస్థాపన నిమిత్తము నన్ను అభిషేకించడానికి ఇది దేవుని పని. హల్లెలూయా! తనకు తెలియకుండానే దేవుని పని చేసిందా లేదా? తనకు తెలియకుండానే దేవుని చిత్తమని అంతమంది ఉన్నారు. ఆల్రెడీ ప్రభు చెప్తున్నాడు, నన్ను సిలువుకు అప్పచెప్తారు, 3వ రోజు తిరిగి లేస్తాను, లేఖనాలు నెరవేర్చబడతాయని అందరి దగ్గర మాటలు ప్రస్తావించడం జరుగుతూనే ఉన్నాయి చివరి గడియల్లో. కానీ ఎవరు గుర్తించలేదు. కానీ తన హృదయం తెరవబడింది. దేవుని దగ్గరికి విలువైన తెచ్చి దేవుని పాదాలు కడిగి, దేవుని సువాసన, దేవుని మంచిగా మరి సమాధిలో పెట్టడానికి, అభిషేకింపబడడానికి తను వాడబడింది. ఆలోచన చేస్తున్నారా? ఈ రోజున మన జీవితంలో ఇందాక ప్రభా అని పిలిచి ప్రతివాడు దేవుని చిత్తము జరగాల, దేవుని చిత్తము మన జీవితంలో జరగాల. ఈ రోజున ఆలోచన చేస్తే అసలు ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుక కారణం ఏంది, నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, ఈ బ్రతికిన కాలంలో నేను మయంపరిచే స్థితిని నేను కలిగి జీవిస్తున్నానా, ఆ విధంగా నా అడుగులు పడతానయ్యా, నా జీవితం నడుస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను చేశాను కాబట్టి క్వశ్చన్ మీ దగ్గర వేస్తున్నా. దేవుని కోసమే బ్రతుకుతా, దేవుని సేవ చేసే బ్రతుకుతా, జాబ్ ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదు, దేవుడి కొరకే బ్రతుకుతా, జాబు చేస్తే ఇంట్లో ఉండు, జాబు చేయకపోతే ఇంట్లో ఉండొద్దు అని ఈ తట్టాబుట్ట మొత్తం గెంటి బయట పడేసి రోడ్డున పెట్టేశారు. ఆలోచన చేయండి. నానేవాళ్ళు లేరు. అటు చూస్తే దేవుడు నమ్ముకున్నానని వాళ్ళు గెంటేశారు, ఇటు చూస్తే సేవ వద్దన్నారని వీళ్ళు గెంటేస్తే ఎవరు నా అనేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఆ టైంలో అన్న దొరికితే ఎంత బాగుండేదో, నిజంగా చెప్తున్నా. ఆ టైంలో దొరకలా. ఈ ఏరియా అంతా కాళ్ళు నడకన, మౌలాలి నుంచి ఇది మొత్తం కాళ్ళు నడకన చుట్టూ పొద్దునే 4 గంటలకు లేచి ఈ ఏరియాలో సేవీ దేవా, ఈ ఏరియాలో నాకు సేవ అప్పచెప్పు దేవా అని కాళ్ళు నడకన పొద్దునే 4 గంటలకు లేచి అక్కడ
పెద్ద కొండ ఉండేది. ఆ కొండ మీద చెట్టు కింద కూర్చుని ఆడే పడుకుని రాత్రి ఇంటికి వెళ్ళాక, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఘోరమైన పరిస్థితి. నా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. అలాంటి టైంలో కూడా దేవుని కొరకే బ్రతుకుతా, దేవుని సేవ చేసే బ్రతుకుతా, దేవుని సేవ చేసే పోషిస్తా, దేవుని మహిమ కొరకే జీవిస్తా, అది తప్ప ఏది లేదని నిశ్చయించుకున్నా. ఆ రోజుని ఈ రోజు నుంచి బాధలు, సమస్యలు, సేవలు ఉంటాయి. కానీ నీవు నీ జీవితంలో దేవుడు మహింపరిచే పరిస్థితి నీకుందా లేదా? దేవుని ఇష్టం, దేవుని మనసెరిగి, దేవుని హృదయ వాంఛెరిగి జీవించే జీవితాన్ని నీ జీవితంలో అలవర్చుకుంటున్నావా? బైబిల్లో చాలా ఇష్టమైన మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 పరిశుద్ధ గ్రంథము కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 అపోస్తలుడు సంతోషించుచు సంఘమన ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఇది మన జీవితంలో గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పడిన పాటలలో ఆయన ఏమేం చేశాడో, ఏమో ముగించి త్యాగమై ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి బలిగా అర్పించి ఆకాశం కింద భూమిపైన వేలాడి అమూల్యమైన రక్తపు దారుల్ని నీ కొరకు కాచి మహిమలోకి ప్రవేశించాడే. ఆ నిత్య మహిమలో యుగములు తరతరాలు ఉండటానికి భూమి మీద పడబందిగా సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం కొరకు ఎదురు చూస్తున్నాడే. ఈ సంఘంలో సభ్యుడిగా చేర్చబడిన నీవు ఈ సంఘంలో అనేక మంది చేర్చబడడానికి నీ శరీరమందు ఏ బాధ, నీ శరీరమందు ఏ తపన, నీ శరీరమందు ఏ యాతన పడి దేవుడు నీ కొరకు నా కొరకు అప్పచెప్పిన పనిలో నీ పని సంపూర్తి చేస్తున్నావు. కలెక్టర్ని అపాయింట్ చేస్తే వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మొత్తము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక సిస్టము, ఒక విధి విధానాలు, వాళ్ళ రైట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళ ఎక్నాలెడ్జ్ చేసి వాటిలో ఇస్తారు. అవునా కదా? వాటి మన జీవితంలో ఏ పని పెట్టాడో ఆ పని నీ ద్వారా నా ద్వారా జరగకపోతే, ఈరోజు బైబిల్లో ఒక వ్యక్తి నిశ్చయిత కలిగి సేవ చేయాలి. నిశ్చయిత కలిగి రాయబడిన మాట ఏంటంటే, మరి యోహాను సువార్త 7:17 యోహాను సువార్త 7:17 ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునేళ్ళ ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేదో నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనవలెను. అర్థమైందా? ఈ రోజున మనము దేవుని చిత్తం చేస్తే అది నిశ్చయించుకుని, అది దేవుని ద్వారా కలిగిన బోధాన్ని నిశ్చయించుకుని దాని ప్రకారం చేస్తే ఆ విధంగా సేవ వెళ్తుందా లేదా అనేది మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యాలు 13:6 చూస్తే, సీమోను అని గాడిడు వాడు ఇదేదో భలేగా ఉంది, దీంట్లో మంచిగా ఉంది, ఆ గాడి పని వదిలేసి ఈ పని పట్టుకుంటే మాత్రం భలే ఉంటుందని చెప్పి గాడి వేషం వేసి అద్భుతమైన సేవకి ప్లాన్ చేశాడండి. దుర్మార్గమైన ఆలోచన. మీరు చదువుతారా అపోస్తుల కార్యాలు 13 సంచరించి గారడి సీమోన్ అని వాడు ఒక వేషం వేసి ఒక ప్లాన్ చేసి ఇక అందరినీ ఆకట్టుకోవడానికి ఆ కుయుక్తిగా ఒక ప్లాన్ చేశాడండి. దేవుని సేవ చేస్తే అది సమర్పణ అయి ఉండాల. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ చేస్తే దేవుడు పిలిస్తే ఇమీడియట్గా పిలుపు అందుకుని సేవకు వెళ్ళిపోవాలా. చాలామంది ఏం చేస్తారో తెలుసా? రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టిన తర్వాత కొంత డబ్బులు వస్తాయి, అవి వెనకేసుకుని దాచుకుని ఓ పక్క తింటాకి బతుకుతాకి ఉంటాకి, ఓ పక్క టైంపాస్కి సేవ చేయడానికి ఆలోచన చేసి వెళ్తారు. ఎంత ఘోరం అండి. పేతురుని పిలిచినప్పుడు, పేతురు నా పని చేయటానికి రా అని పిలిచినప్పుడు ఏం చేశాడు? వాళ్ళ ఇమ్మీడియట్గా అక్కడ వదిలేసి సేవకు వెళ్ళిపోయాడండి. నిశ్చయిత కలిగి బోధ, నిశ్చయించుకుని దేవుని చిత్తానుసారమైన బోధ చేయాలా. ఎప్పుడైతే పేతుర్ని దేవుడు పిలిచాడో, మిగతా శిష్యులను 12 మందిని దేవుడు పిలిచిన మరుక్షణమే వారి వృత్తి, వారి పనులు వదిలేసి ఇమ్మీడియట్గా వారి లాభము, వారికి సంబంధించిన యావదాస్తి ఏదైతే వద్దనుకున్నారో ప్రభువును వెంబడించారు 70 మంది. ఇది భలే ఉంది, ఈయన వెంబడిస్తే బాగుంటుంది అన్నారు. కనీసం అక్కడ చూస్తే యేసు ప్రభువుకి స్థలం వాంచుకోవడం స్థలం లేదని ఇంటికి వెళ్ళి చూస్తే ఇదేదో తేడాగా ఉంది, ఈయన వెంబడిస్తే కష్టం అని చెప్పి మిగతా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే నిలిచిపోయారు. నిశ్చయిత కలిగిన బోధ చేయాలి. అర్థమైందా? ఓ టైం బీయింగా ఏదో చేయటం కాదండి. ఇక్కడ రాయబడిన మాట ఏంది? ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల దాన్ని జీవితకాలము నిశ్చయిత కలిగి బోధలో స్థిరపరచబడాలి. ఎందుకని ఆలోచిస్తే, సంఘం అని ఆయన శరీరం కొరకు నీవు నేను కొదువైన పనులు కొన్ని ఉన్నాయి.
నీ ద్వారా నా ద్వారా కొన్ని ఆత్మలు దేవుని తట్టు తిప్పాలి. కొంతమంది బ్రతుకులు బాగు చేయాలి. కొంతమంది జీవితాలు దిగజారిపోయినాయి. రక్షింపబడిన కొత్తలో అద్భుతంగా జీవితాలు జీవించారు. దేవుళ్ళు మంచిగా ఎదిగారు. దేవుని ప్రార్థన సావాసం అంటే సంతోష ఆనందాలతో వచ్చేవాళ్ళు. ఈరోజు దిగజారిపోయి ఇంట్లో ఉండి ప్రార్థనకు రమ్మంటే తిరగబాటు, ప్రార్థన అంటే గొడవ, ప్రార్థన అంటే కొట్లాట, ప్రార్థన అంటే ఘోరం అండి. ఈ రోజున ప్రార్థనకి రా అని అనండి, ఎంత గొడవ పెట్టుకుంటారు. చర్చికి వెళ్దాం రానండి, ఎంత గొడవ పెట్టుకుంటారు. దేవుని సన్నిధిలో ఉందామంటే ఎంత, అదే ఆలోచన చేయండి. ఈ రోజున మనము కొంతమందిని దేవుని తట్టు తిప్పాలా, కొన్ని ఆత్మలను రక్షించాలా, కొంతమంది జీవితాలు బాగు చేయాలా. దిగజారిపోతున్న వారు, అడుగంటిపోతున్న వారు, నరకానికి సిద్ధమైన వారు, వ్యసనాలతో, కొన్ని సమస్యలతో, కొన్ని బాధలతో బంధింపబడిన బంధకాల్లో ఉన్న వారిని మనము విడిపించి క్రీస్తు సంఘంలో చేర్చబడటానికి, ఈ కొదువైన పని చేయటానికి సిద్ధమవ్వాలా. ఈరోజు చూస్తే దేవుని చిత్తం, ప్రభు అని పిలిచిన దేవుని పని జరగకపోతే నీ జీవితం వ్యర్థం. అకౌంటబిలిటీ ఉంటుంది. దేవుని దగ్గర నిలబడినప్పుడు నీ బతుకు నా బతుకు తేట తెల్లంగా దేవుని సన్నిధిలో బట్టబయలవుతుంది. కొంతమంది ఇట్లాగే ఉంటాడు, ఇదే న్యాయ సింహాసనము, ఇదే దేవుడు తీర్పు తీర్చే ఈ స్థలం అనుకో, గుర్తుపెట్టుకోండి. ఇలా అంటాడు. ఎడమవైపు కొంతమంది వస్తారు, కుడివైపు కొంతమంది వస్తారు. కుడివైపు ఉన్న వారికి నిత్యం హల్లెలూయా సంతోష ఆనంద గానాలతో దేవుని మహిమలోకి వెళ్ళిపోతారు. అదే ఎడమవైపున్న వారి జీవితం ఏంటి? ఎడమవైపున్న వారి జీవితం ఏంటి? ఎడమవైపున్న వారంతా వేషాలు వేయటం, నాటకాలు ఆడటం, దొంగ వేషాలు, అద్భుతాలు, మోసాలు, దేవుని అని జరిగించకుండా. ఒక మాట చెప్పనా, దేవుని చిత్తం. మొన్న ఒక వ్యక్తి అంతకుముందు సంఘంలో జరిగిన సందర్భం ఏంటంటే, నీకు భోజనం తినకుండా నువ్వు బ్రతకలేవు, అవును కదా? శ్వాస పీల్చుకోకుండా బ్రతకలేవు, అవును కదా? దేవుడు మరి ఒక ఆజ్ఞలు పెట్టాడు, నియమ నిబంధనలు. అబద్ధం ఆడవద్దు, దొంగిలించవద్దని. అబద్ధం ఆడవద్దు, దొంగిలించవద్దని. మరి మలాకీలో చెప్పాడు, ఆనాది నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుని సొమ్ము దొంగిలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కానీ దేవుడు పట్టుకుంటే నువ్వు నేను అందరం దొరికిపోతాం. ఎన్ని సంవత్సరాలు నీకు ఆదాయం ఇచ్చాడో, ఎన్ని సంవత్సరాలు నువ్వు తైత్తు లెగ్గొట్టావో, ఎన్ని సంవత్సరాలు, అదేమంటే బైబిల్ కొత్త, కైసరుకి చెల్లించండి, దేవునికి చెల్లించండి. ఒక్క నెల కరెంటు బిల్లు ఎగ్గొట్టు, ఒక్క సంవత్సరం ట్యాక్స్ ఎగ్గొట్టు, ఒక్క సంవత్సరము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉండు. ఇంటికి తాళం అయిపోతే అప్పుడు, నీ కరెంట్ కట్ చేయకపోతే అప్పుడు, మరి దేవునికి చెల్లించకపోతే దేవుడు ఏమంటలేదు, మౌనంగా ఉంటున్నాడు. కానీ ఒక రోజున పట్టబడతాం. దేవుడు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మన జీవితంలో దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాల. దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడాల. మన జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా? నిశ్చిత కలిగి దేవుని బోధలో స్థిరపడి నడుస్తున్నామా లేదా మనం ఆలోచించుకోవాలా. తర్వాత ఆలోచన చేస్తే 2 కొరింథీ 8 వచనం, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని నేను అనుకొనలేదు. చూసారా, ఈ రోజున నిజంగా రక్షింపబడిన జీవితము, మారు మనసు కలిగిన అనుభవము, దేవుని కొరకు నేను బతకాలా, దేవుని చిత్తం నాలో జరగాల, దేవుని పని నా ద్వారా ఏదో ఒకటి జరిగితే బాగుంటుంది సంఘంలో అని ఆలోచన చేస్తే ప్రభువుకి అప్పచెప్పిస్తాం, మన జీవితాన్ని అప్పచెప్తాం. దేవా, నేను ఈ సంఘంలో, నేను నా జీవితంలో, నా బ్రతుకు తెల్లారే లోపు నేను నీ కొరకు ఏం చేయాలా నాకు చెప్పు. దేవుని సంఘానికి వచ్చి సంఘ సేవకునికి ఇక్కడ రాయబడిన మాట, ఫస్ట్ ప్రభువుకిని, తర్వాత మాకునంటే అపోస్తులకి తాము సమర్పించుకున్నారని. అది మా అపోస్తుల కాలంలో అనేక మంది దేవుని బోధ విని ఇమ్మీడియట్గా దేవుని తట్టు తిరిగి తమకున్నవన్నీ పాదాల దగ్గర పోశారు. అంతేకాదు తమ జీవితాలను కూడా దేవునికి అప్పజెప్పారండి. దేవునికి అప్పజెప్పి ఇక్కడ రాయబడిన మాట, తమను తామే అప్పజెప్పుకున్నారు. ఇంతగా ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు. అంటే దేవుని చిత్తానుసారంగా తమ్మును తాము దేవునికి, సంఘానికి అప్పచెప్పుకోవాలండి. నా వంతు నేనేం చేయాలి, నా లైఫ్లో నేనేం పని చేయాలి, నా వంతు దేవుని కొరకు ఏ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవా, నాకు ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ సంఘంలో బయట, లేకపోతే సంఘంలో, సమాజంలో, సువార్తలో ఎక్కడో చోట ప్రకటిస్తా. మాట వస్తే మాట, పాట వస్తే పాట, దేవుని యాక్టివిటీస్ ఏమో ఉన్నాయి, తలాంతులు, అవన్నీ దేవుని సన్నిధిలో. ఒకడేమో అభివృద్ధి చేశాడు తలాంతుల్ని, ఒకడేమో పాతి పెట్టాడు.
భలే నమ్మకమైన దాసుడని దేవుడు మెచ్చుకున్నాడు. ఒక వ్యక్తి వేస్ట్ అని చెప్పేశాడు. అవును కదా? ఈరోజున ఆలోచన చేస్తే దేవునికి మనం అప్పచెప్పుకోవాలండి. దేవునికి మనం అప్పచెప్పుకోవాలా? దేవుని చిత్తానుసారంగా ఇదిగో లెక్కింపబడతాయి. 3 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా నువ్వు ట్యాక్స్ కట్టకపోతే ఒక రోజు వస్తారు. 2 ఇయర్స్ మా మామది పన్ను కట్టలేదు, మొన్న ఫోన్ చేశారు, 2 సంవత్సరాలైంది, మీరు ట్యాక్స్ కడతారా చెప్పండి అన్నారు. ఆన్లైన్ పేమెంట్ చేశారు, కట్టకపోతే సీజ్ చేస్తారు, సీలేస్తారు. మరి దేవునివి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత ఎగ్గొట్టావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత మోసం చేశావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని పని నీకు తలాంతు వచ్చి, దేవుని పని తెలిసి, దేవుని ద్వారా కొన్ని దేవుడిచ్చిన తలాంతులు నీకు వచ్చి కూడా అది వాడబడకుండా, దేవునికి మహిమ రాకుండా, నిన్ను మెచ్చుకోలేదని, నిన్ను చూడలేదని, బాధ్యత లేదని, నీకు హై ప్రయారిటీ లేదని, నీ తలాంతులు ఎన్ని కప్పబెట్టి, ఎన్ని పాడు చేసి దేవుని దుఃఖపరిచావు. దేవుని మనసెరిగి నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావు. ఈ రోజున బైబిల్లో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. మరి కొలసి 1:10 కొలసి 1:10 ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామే, సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామే, రక్షింపబడి మారు మనసు పొంది నేలలో బాప్తిసం అనుభవంలోంచి బయటకు వచ్చామే, ఆ రోజు నుంచి దేవుని యందు, దేవుని జ్ఞానం యందు అన్ని విషయాల్లో సఫలమవుతూ ఎదుగుతూ ఉండాలా. ఇది దేవుని చిత్తం. కొన్ని రోజులు వచ్చేసరికి తిరగబాటు చేయటం, కొన్ని రోజులు వచ్చేసరికి మూర్ఖంగా ప్రవర్తించడం, కొన్ని రోజులు వచ్చేసరికి పాత గత జీవితంలో ఏం పనులు చేసాం ఆ పనులు చేయటం, అబద్ధాలు ఆడటం, అసూయులు, మరి చిన్న చూపు, తర్వాత సంఘంలో ఏళనకరమైన మచ్చ తెచ్చే పనులు చేయటము, దుర్మార్గమైన పనులు చేస్తున్నాం. దేవునిలో ఎదిగితే, దేవుని చిత్తం గ్రహిస్తే పరిపూర్ణత కలిగి అన్ని విషయంలో జ్ఞానం, ఒకరొకరు మరి అద్భుతమైన జ్ఞానం. బైబిల్లో చూస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు ముగ్గురు అవునా కదా? ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. మరి మన జీవితంలో ఏది? నీ టాలెంట్ ఏది? నీ సంపూర్ణ నిశ్చయిత, దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానము, నీకు ఇచ్చిన విచక్షణ, నీకు ఇచ్చిన వివేచన, నీ ప్రత్యేకత సంఘం లేదే. ఎలిగితో ఒక ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు. అర్థమైందా? మన బ్రతుకులు ఎంత రుద్దినా ఇటు వింటాము. ఈరోజు కూడా ఇన్ని మాటలు వింటారా? ఈరోజు వింటారు, భలే చెప్పాడు, బాగుందంటారు. అవతలకి వెళ్ళినాక ఏది చేయాలో ఇది చేస్తారు, ఎలా బ్రతకాలో బ్రతుకుతారు. దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? నా యందు దేవుడు సంతోషం ఉందా లేదా? నా వల్ల దేవునికి సంతోషం ఉందా లేదా? నా వల్ల దేవుని పని జరుగుతుందా లేదా అని నిశ్చయించుకుంటే నువ్వు బోధలో స్థిరపరచబడతావు, దేవుని చిత్తమే జరిగిస్తావు. మరి అన్ని విషయంలో నీవు ప్రభువుకు అప్పగించుకుంటావు. ఇంకా అనేక విషయాలు కొలసి 4:12 ఆత్మ నిశ్చయిత గలవారే నిలకడగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత. ఈ రోజున ఇక్కడ రక్షింపబడి మారు మనసు పొందితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రక్షణ అనుభవం, మారు మనసు అడుగులు ఈ సంఘంలో పడితే ఇంకో మాట చెప్తున్నా, నీ చావు కూడా, అంటే నీ సమాధి కూడా ఈ సంఘం నుంచి వెళ్ళాల. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇంకో చోట పరిగెత్తడం. అక్కడ మొన్న ఒక దైవజనుడు చెప్పాడు, అక్కడ బైబిల్ స్టడీలో బైబిల్ థియాలజీ ట్రైనింగ్ చేస్తారు. 1 సంవత్సరం అంతా వాళ్ళంతా సెట్ చేసి ఇంకా మీరు సేవకు వెళ్ళనని వాళ్ళని ఆర్డినేషన్ చేసి పంపిస్తారు. ఈరోజున ఇక్కడ చూస్తే ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, ఆడాడ గంతులేయడం, ఆడ గతి లేకపోతే మళ్ళీ అయ్యో తప్పు అయిపోయింది, అయ్యో ఇదైపోయింది అని మళ్ళీ నిశ్చయిత. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిశ్చయిత గలవారే నిలకడ. అనేక సమస్యలు వచ్చినాయి అపోస్తులకి, అనేక బాధలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినాయి, అనేక విధాలుగా జీవితంలో సమస్యలు ఎదుర్కొన్న వారు మాత్రం నిలకడగా ఉండి సంపూర్ణమైన నిశ్చయిత, దేవునికి తమ ప్రాణాలు అప్పగించుకోవడం, లేకపోతే దేవుని కొరకు బ్రతకడము. పౌలు చెప్తున్నమాట, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. ఈ పని చేస్తుండగా ఎక్కడైనా చంపినా పర్లా, ఈ పని కొనసాగిస్తూ దేవుని కొరకు బ్రతికినా పర్లేదు. దేవుని చిత్తమే ఈ పని తప్ప వేరే పని చేయడానికి వీల్లేదు. యేసు ప్రభుని అప్పగించిన తర్వాత అయ్యో ఆయన వెళ్ళిపోయాడు, ఇంక మాగతి ఏందని వీళ్ళు ఏం చేశారు? వల్ల పట్టుకుని మళ్ళీ చేపలకి వెళ్ళారు. వల్ల పట్టుకుని ఏం చేశారు? చేపలు పట్టుకున్నారు.
వాళ్ళ కోసం 40 రోజులు మళ్ళీ ఆత్మస్వరూపిడిగా వారి మధ్య పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత 40 రోజులుండి వారిని ప్రత్యేకపరచవలసిన పరిస్థితి వచ్చింది. వారి జీవితంలో నిలకడగా ఉండటానికి, నిశ్చయిత కలిగి సంపూర్ణమైన దేవుని చిత్తం చేయటానికి, వారి ప్రాణాలు బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలా, చస్తే దేవుని కొరకు చచ్చిపోవాలా, దేవుని చిత్తమే చెయ్యాలనే రీతిలో వారు స్థిరపడే వరకు, నిలబడే వరకు, దేవుని కొరకు కొనసాగే వరకు వారిని బలపరచడం జరిగింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని కొరకు బ్రతకండి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవుని మనసు ఏంటో తెలుసుకోండి. దేవుని కార్యములు మీ ద్వారా ఏమేమి జరగాలో భూమి మీద జరిగితే ఎంతో సంతోషిస్తాడండి. నమ్మకమైన భలే దాసుడా, ఈ పని చేసావా, ఇన్ని కష్టాలు ఈ తిప్పలు పడి ఈ పని కోసం నువ్వు నిలబడ్డావా, ఇది చాలా కష్టమే అని నిలబడ్డావే, ధన్యుడివేని అపోస్తులు ఎదుట, పరిశుద్ధులు ఎదుట, చిరఛేదనం చేయబడిన హతసాక్షులు ఎదుట వారందరి దగ్గర నిన్ను పొగిడితే, నిన్ను అందరి దగ్గర కొనియాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచన. చిన్నాటికి అసూయలు, ఈర్ష్యలు, కక్షలు, కుతంత్రాలు, అర్థమైందా, చుచ్చులు పెట్టటాలు, సంఘాన్ని చేల్చటాలు, దైవ చిత్తం ఉందో లేదో తెలియకుండా అనవసరమైన ఆటలోకి ఇన్వాల్వ్ అవటాలు, ఘోరమైన పరిస్థితికి ఈ రోజున వీళ్ళు సంపూర్ణ నిశ్చయిత నిలకడగలి దేవుని చిత్తం చేశారు. ఆలోచన చేయండి. ఇక్కడ మరి లోకసువార్త 2:37 మరి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారే నిలకడగా ఉండవాలని. తర్వాత 1 తెస్సలోనికీయులు 4:3 పరిశుద్ధులొకటియే అనగా జారత్వం నుండి పారిపోవటయే. భూమి మీద బ్రతికినంత కాలం యేసోపు బ్రతికాడు, సంసోను బ్రతికాడు. యేసోపు పారిపోయాడు, సంసోను పట్టబడ్డాడు. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం మన జీవితంలో ఏ క్షణాన్ని పట్టివేయటానికి సిద్ధంగా ఉంటాయి. వాటన్నిటిలోంచి చాలా జాగ్రత్తగా మనం పారిపోయి యేసోపు వలె తప్పించుకుని దేవుని సన్నిధిలో ఉన్నతంగా జీవించడానికి మనం బతకాలా. సంసోను వలె పట్టబడ్డామంటే పాపం పట్టుకుంటుంది, పతనమైపోవటానికి జీవితం కారణమైపోతుంది. దయచేసి ఆ విధంగా ఉండాలని కోరుతూ మరి అన్ని విషయాల్లో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఏ స్థితిలోనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, కృతజ్ఞత కలిగి జీవించాలా మన జీవితంలో. తర్వాత అన్ని విషయంలో గుర్తుపెట్టుకోండి, లోకము దాని ఆశ గతించిపోతుంది. కేవలం సంఘం, సార్వత్రిక సంఘం మాత్రమే నిలిచిపోతుంది. ఆ సంఘంలో పరిశుద్ధులు నీవు, ఆ గుంపులో నీవు నేను ఉండడానికి సిద్ధపడాలా. ఓకేనా? ఈ రోజున ఇక్కడ అందరం కలిసి ఉన్నాం. నిత్యరాజ్యంలో కూడా నీవు నేను అందరం కలిసి మహిమలో ప్రవేశించడానికి మన జీవితాలను నిలకడగలిగి, నిశ్చయిత కలిగి, దేవుని చిత్తం మెరిగి, అన్ని విషయాల్లో సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగి బ్రతకడానికి ప్రతి విషయంలో మనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహింపరిచే విధంగా మనం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు కొదువైన పనులు మన పట్ల పెట్టాడు. ఏమేమి చేయాలో, ఎంతకాలం చేయాలో, దేవుని కొరకు ఎంతకాలం బ్రతకాలో మనకిచ్చిన ఆశలో అవన్నీ దేవుని కొరకు చేస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుడు సంతోషించని పని ఏది చేసినా మనకి వ్యర్థమే. దయచేసి దేవుని మాటలు విన్న మీరు ఈ మాటలు మైండ్లో పెట్టుకుని మా జీవితంలో ఆ విధంగా ఉండాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.